పిల్లల ఫేవరెట్ ఫుడ్ జంక్ ఫుడా? ఇంట్లో చిన్నారులు రెడీ టు ఈట్ ఐటమ్స్ అంటే పడి చేస్తున్నారా? మీరు కూడా ఈజీగా ఉంటుందని ఇన్స్టెంట్ ఫుడ్ పెట్టేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు మీ పిల్లలకు పెట్టేది ఇన్స్టెంట్ ఫుడ్ కాదు, ఇన్స్టెంట్ పాయిజన్. దానితోనే మీ పిల్లల ప్రాణాలు మీరు చేతులారా తీస్తున్నారని మీకు తెలుసా? అవును, ఇది నిజం. చూడడానికి బాగుంటాయి, చేయడానికి ఈజీగా ఉంటాయి. కానీ వాటితో పాటే మన ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేసే విష పదార్థాలు అందులో ఉంటాయి. అవేంటో తెలుసా? అసలు ఫాస్ట్ ఫుడ్ రెడీ టు ఈట్ ఐటమ్స్ తింటే ఏం జరుగుతుంది? వాటిలో ఉండే కెమికల్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? వాటి వల్ల జరిగే నష్టం ఏంటి? స్వల్ప మోతాదులో ఉండే కెమికల్స్ మన ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా? రెడీ టు ఈట్ పదార్థాల ప్యాకెట్లను ఓసారి నిశితంగా గమనించండి. వాటిలో వాడే దినుసులతో పాటు ఖచ్చితంగా కొన్ని రసాయనాల పేర్లు కనిపిస్తాయి. కొన్ని హెచ్చరికలు కూడా కనిపిస్తాయి. మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఖచ్చితంగా కనిపిస్తుంది. మొదట్లో కేవలం చైనాకు చెందిన ఆహార పదార్థాల తయారీలో మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు అన్ని రకాల ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. ఇది ఆహార పదార్థాలకు సువాసన వచ్చేలా చేస్తుంది. నికోటిన్ డ్రగ్స్లని అలవాటు పడేలా చేసి బానిసగా మార్చుకుంటుంది. అయితే ఇది మోతాదుకు మించి వాడటం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. మొదట తలనొప్పిగా మొదలై నెమ్మదిగా మైగ్రేన్గా మారుతుంది. తర్వాతి కాలంలో తీవ్ర సమస్యలకు కారణమవుతుంది.
మోనోసోడియం గ్లూటమేట్ మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తరచూ ఈ కెమికల్ ఉన్న ఫుడ్ తినటం వల్ల స్త్రీలలో వంధ్యత్వం కలిగే అవకాశాలు అధికంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మోనోసోడియం తింటే గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే 12 నెలలలోపు చిన్నారులకు మోనోసోడియం పదార్థాలు అస్సలు పెట్టకూడదు. పిల్లలకు ఈ కెమికల్ ఉన్న పదార్థాలు పెట్టడం వల్ల ఊబకాయం, మానసిక రుగ్మతలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం వంటి వాటితో పాటు ఎముకల్లో బలం తగ్గిపోవటం వంటి దుష్ఫలితాలు ఎదురవుతాయి. ఇవే కాకుండా తరచూ మోనోసోడియం ఉన్న ఫుడ్ ఐటమ్స్ తినేవారిలో బీపీ, థైరాయిడ్ పనితీరు దెబ్బతినటం, ఆస్తమా, టైప్ 2 మధుమేహం, హార్మోన్లలో అసమతుల్యత, ఆటిజం, అలర్జీలు వంటి ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. గ్లూటమేట్ మాత్రమే కాదు, షుగర్ ఫ్రీ పదార్థాల్లో వాడే ఆస్పర్టేమ్, బబుల్ గమ్లో ఉపయోగించే సల్ఫేట్ కే, ప్రాసెస్ ఫుడ్లో ఉపయోగించే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, పదార్థాల నిల్వ సామర్థ్యం పెంచుకోవటం కోసం ఉపయోగించే ట్రాన్స్ ఫ్యాట్స్, చీజ్, కార్బోనేటెడ్ బెవరేజెస్లో వాడే ఎల్లో టెట్రాజన్, బ్రెడ్ తయారీలో ఉపయోగించే పొటాషియం బ్రోమేట్, కూరగాయలు, పండ్లు పక్వానికి రావడం కోసం ఉపయోగించే సల్ఫర్ డయాక్సైడ్ వంటి ఎన్నో రసాయనాలు మన శరీరంలో చేరి మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. మనలో దూరి ప్రాణాలను పైలోకాలకి పంపిస్తున్నాయి. చూసారుగా, 2 మినిట్స్లో మన కడుపు నింపే ఇన్స్టెంట్ ఫుడ్ అంతే ఇన్స్టెంట్గా మన ప్రాణాలను తీస్తుంది. అందుకే మనం తినే ఆహారం విషయంలో ఎవరో చెప్పే వరకు మనం ఆగకూడదు. మన హెల్త్ గురించి మనమే కేర్ తీసుకోవాలి. తినే ప్రతి ముద్దలో మనకు తెలియకుండానే ఎంతో విషం కడుపులోకి వెళ్ళిపోతుంది. అందుకే మన ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇన్స్టెంట్ పాయిజన్కి దూరంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఆనందంగా జీవిద్దాం.